రాము డబ్బులి. ఇవిగో బట్టలు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇంట్లో పోతానికి ఎంత ధైర్యం? ఆగు. ఆగు, చెట్టంత మనిషి నేను ఇక్కడ ఉంటే నన్ను మర్యాద చేయకుండానే నో ఇంట్లో పిట్టలా సారుకుంటున్నావే. ఈ క్షమాపణలకే గాని ముందు బండి వెనక్కి తిప్పు. ఇవాళ నేను మొబైల్ కోర్టుకి తీసుకెళ్లి తీరుతాను. మమ్మల్ని మర్యాద చేయటం నీకు తెలిసిపోయిందే. వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళిపో. ఈ రోజుల్లో మనుషులు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా కనీసం ఈ కోతులైనా మమ్మల్ని అర్థం చేసుకున్నాయి. రామురా, చూసావా అన్నయ్య, రాము బట్టలు సరిగ్గా టైంకి తెచ్చాడు. అసలు నీకంటే రామయ్య ఇంటి బాధ్యత ఎక్కువగా పట్టించుకుంటున్నాడు. ఈ పొరుగురు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు ఇంటి పట్టునే ఉండడం లేదు. ఇదిగో ఉద్యోగం అన్నాక ఉన్నూరైనా పొరుగురైనా తప్పదు కదమ్మా. రాము ఈ రోజు రాత్రి ఇంటికి రాకపోవచ్చు. లంకంత ఈ కంపెనీ, తోకలేని ఈ కోటిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటన్నయ్య? ఊరికే అన్నానమ్మా. సర్లే పద, టైం అవుతుంది. స్వామి ఆంజనేయ, నేను నీ దగ్గరికే వస్తున్నా. నన్ను నీలో చేర్చుకో తండ్రి. లేవయ్యా, ఎవరయ్యా నువ్వు? కలగరా. ఆడ రూపంలో యముడా? నేనేమి యముడిని కాదు, నువ్వేమి శవానివి కాదు. లే. నేను చావలేదా? మా రాము రాకపోతే నిజంగానే చచ్చేవాడు. మళ్ళీ ఏమైంది? చీమ కుట్టిందండి. చీమ కుడితేనే ఓర్చుకోలేని వాడివి ఎలా చచ్చిపోదాం అనుకున్నావు? అన్ని విధాలా ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చానండి. రైలు టైంకి రావడం లేదు. పోనీ నీటిలో పడదాం అనుకుంటే అమ్మో నాకు మొసళ్ళ భయం. ఈ తాడు ఆ చెట్టే నాకు శరణ్యం. నన్ను చావనివ్వండి. అది కదయ్యా, అసలు ఎందుకు చావాలనుకున్నావు చెప్పు. మీ మొహం చూస్తుంటే చెప్పాలని ఉందండి, కానీ గొంతులో మాటలు రావడం లేదండి. ఏ? భోజనం చేసి 3 రోజులైందండి. భోంచేదుగానరా, నా చేతి వంట తిన్నావంటే అక్కడే చచ్చిపోతానండి. ఏమండి, మీ ఇంట్లో కొత్త ఆవకాయ ఉంటుందండి? ఇంకా నయం, కోడి మాంసం మటన్ ఫ్రై అడగకుండా ఉన్నావు. అయ్యో మోహన్ చూడు మోహన్. శ్రీ ఆంజనేయ. ఏయ్, ఏమిటంత తొందర? ప్లేట్లోది ఎక్కడికి పారిపోదులే, మెల్లిగా తిను. అమ్మో, ప్లేట్లోది పంటి కిందకి చేరడానికి ప్రాప్తం ఉండాలట.
అది నాకు లేదు. ఎప్పుడు ఎవరు వస్తారో ఏం జరుగుతుందో నన్ను తినేని. అరే మెల్లిగా తిను. నీ పేరేంటి? రాంబాబు. అయ్యో పేరు చెప్పేసానే. మా వాళ్ళతో నేను ఇక్కడున్నాను చెప్పకే. నువ్వు మంచిదాని కదూ. ఎవ్వరికీ చెప్పను కానీ అసలు ఎందుకు చావాలనుకున్నావో నాతో చెప్పు. చెప్తాను. కోటాను కోట్లకు అధికారిని ఉండి గుప్పెడన్నానికి నోచుకుని నిర్భాగ్యుణ్ణి. నా చిన్నతనంలోనే మా అమ్మా నాన్న పోయారు. మా నాన్నగారి చెల్లెలు తమ్ముడు నా అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నా ఆస్తిని అనుభవిస్తూ నన్ను బానిసగా చూస్తున్నారు. నా చేతి ఇంటి పనంతా చేయిస్తూ నన్ను నానాహింసలు పెడుతున్నారు. ఒకరోజు నీ గుడికెళ్తే ఓం ఆంజనేయాయ నమః, ఓం శ్రీ రామదూతాయ నమః, ఓం శ్రీ సీతారామాయ నమః, ఓం శ్రీ సతపూర్వాయ నమః, ఓం సతపూర్ణప్రీతం పరిమళమంత పుష్పాణి సమర్పయామి. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ వాయుపుత్ర నన్ను చల్లగా కాపాడుతండ్రి. ఓం సతమానం భవతి సదాయ పురుష ఆయుస్సతేంద్రికే ప్రతిష్టతి. టైం ఏంటండి? 10 దాటింది బాబు. అమ్మా 10 దాటిందా? ఈ పాటికి అత్తే లేచి ఉంటుంది. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. పొద్దున్నే ముందేసావా? మందు తాగలేదక్క, మందుతో మొహం కడుక్కున్నాను అంతే. కడుక్కుంటావయ్యా, కడుక్కుంటావు. పొద్దున్నే మందుతో మొహం కడుక్కుంటావు, సాయంత్రం అయ్యేటప్పటికి విందులు చేసుకుంటావు. పరాయి సొమ్మంటే మీకు పంచదారే. అసలు నీ జాతకం అమ్మగారి జాతకం కూడా అంతేలే. నీ జాతకం అంతేలే. నీ గ్రహాలు పరాయి కొంపల్లో పడుండబట్టే నువ్వు మా కొంపలో దేవుళ్ళాడు. దేవుడాడతానయ్యా, అది నా జన్మ హక్కు. ఈ ఇంటిని నమ్ముకుని బతుకున్న వాడిని. జగన్నాథం పొద్దున్నే ఆపవయ్యా నీ సోది. మా ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పేరే శ్రీ 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 శివయ్య గారు కదా. ఆయన ఏ పని చేసినా బూడిదే. అడుగో బావ అక్కడున్నాడు. ఏమిటండి ఇది? గట్టిగా అరవకే, నీ అరుపులకి చేపలు బెదిరి చచ్చిపోతాయి. బుద్ధి లేని బావగారు, నీటి తొట్టిలోని చేపలు నా పట్టేవి. తొట్లో కాక చెరువులో చేపలు పట్టాను నేనే వెరివేదవనా? చెరువు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత దూరం నడవాలి, ఎంత పెద్ద గాలం వెయ్యాలి, ఎంతసేపు యుద్ధం చెయ్యాలి. ఆ కష్టం ఏమి తెలుసుకోకుండా ఉచిత సలహాలు ఇవ్వకు. చెప్పానుగా, ఇతనికి 5 బుధుడున్నాడు. అని చేత జీవితం అంతా బుద్ధ విగ్రహంలా కూర్చోవడమే. అమ్మా మీకు కూడా 3 శని ఉన్నాడు. అంచేతనే మీరు ప్రేమించి మరీ 3 ముళ్ళు వేయించుకున్నారు. కనకరావు, కుర్రాడివి నీకు తెలియదు కానీ పెళ్లినాడు పురోహితుడు మంగళసూత్రాన్ని ఇతని చేతికిస్తే ఈ సోమరి గారు ఆ మంగళసూత్రాన్ని తిరిగి ఆ పురోహితుడి చేతికిచ్చి. చాలే ఊరుకోవయ్యా. పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నేనా అడిగేది? నన్న మా ఆయన అనుకున్నానండి. అనుకుంటావు. ఉదయాన్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? గుడికి వెళ్ళానండి. గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉంటే ఇంట్లో చాకరి ఎవరు చేస్తారా? వెళ్ళి దూడల్ని కడిగి కుడితి పెట్టు. అలాగే. నాయనా రాంబాబు, దూడలకు అంతా పెట్టకు, కాస్త మిగిలించి మీ అత్తకి పెట్టు. అక్క నిన్నెంత మాట అన్నాడు? ఈయనకంత ధైర్యం అమ్మా, నిద్రలో కలవరంతా ఉంటుంది. అవునా బావా? అవునంట. అవును, చెక్కు మీద సంతకం తీసుకోవడం మర్చిపోయామే. పద పద పద. బాబుగారు 2 రోజుల నుంచి ఏం తినలేదు. ఆ పని అక్కడుంచి ముందు అన్నం తిందిగాని రండి బాబు. ఎంత ఆకలిగా ఉందో తెలుసా? త్వరగా తినండి బాబు, లేకపోతే ఆ రాబందులు ముక్క వస్తారు. అవును, తినండి. త్వరగా తినాలి. ఎరా, దూడలకు మేత వేయమంటే వాటికంటే ముందే నువ్వు వెక్కుతున్నావా? ఆకలేస్తుంది అత్తయ్య. ఆకలేస్తుంది. దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువని ఊరికే అంటారా? పని పాట చేయకుండా ఉంటే ఆకలి ఎక్కువే వేస్తుంది. అయ్యయ్యో తప్పక్క, పాపం పసివాడు. అందులోనూ ఆకలేస్తుందన్నప్పుడు తిట్టకూడదు. ఏరా రాంబాబు, ఆకలేస్తుందా కన్నా? అయ్యయ్యో, నీలాంటి వాడు తినే చోట ఇది. తిందువు గాని, కడుపు నిండా తిందువు గాని. చూడు, ఈ చెక్కు మీద చిన్న సంతకం పెట్టు. ఏం లేదు అక్క, నేను షాపింగ్ వెళ్తున్నాం. 25,000, పెద్ద ఎక్కువేం కాదు. అందులో నా కోట 5,000 కలిపావు కనకారావు. ఓయ్, నీకెందుకో? ఎందుక 3 నామాల వాడిని చూసి గుండు కొట్టించి ముడుపు చెల్లించుకోవాలి. ఆహా,
బోడిగుండుకు బొడ్డు మల్లెలని తల మీద ఏమైనా ఉంటేగా తలనీలాలు ఇవ్వడానికి. ఇదిగో కనకారావు, అన్ని కలిపేనవయ్యా. సరే కండి, నన్ను సంతకం పెట్టు పెట్టరా. సంతకం ఎంత ముద్దుగా ఉందో. అవును, నువ్వు అన్నం తినాలి కదా కన్నా. కూర్చో కూర్చో, తిను. మట్లో పడిన అన్నం నేను తినలేను. అయ్యో, అలా అనకూడదు కన్నా, తప్పు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. తింతిరుత్తు తినమంటుంటాను. నాకొద్దు. నన్ను కొట్టద్దు కనకరా, నీకు దండం పెడతాను. ఇవాళ అమ్మా నాన్న చనిపోయిన రోజు వాళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తి అంతస్తు ఉన్నా వాళ్ళ పేరున ఎవరికి పెట్టడన్నం పెట్టే శక్తి నాకు లేకపోయింది. నా మీదున్న ప్రేమతో వాళ్ళ ఆత్మలు నన్ను చూడడానికి వస్తాయి. నన్ను కొడితే కన్నవాళ్ళుగా వాళ్ళు కన్నీళ్లు పెడతారు. మీరేం చేయమంటే చేస్తున్నాను. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నాను. మీరు ఆ బంగ్లా గదుల్లో ఉండి నన్ను ఈ పశువుల పాకలో ఉండమన్నారు, ఉన్నాను. అంతేకాని ఈ పేడ కుప్పలో పడిన అన్నం మాత్రం తినమరకండి. ఏం కూసావురా రాస్కెల్? పశువుని పాకలో కాకపోతే బంగాళాలో పెడతానుకున్నావా? నన్ను కొట్టదు కరకరా, నీకు దండం పెడతాను. మళ్ళీ నాకెప్పుడైనా ఎదురు చెప్పావో చీల్చి చెండాడతాను, జాగ్రత్త. అక్క, పిట్ట కూత పట్టింది, మనం జాగ్రత్తగా ఉండాలి. కూత వేయకుండా పీక నొక్కిస్తే మనకేం పర్వాలేదు. హద్దు మీరితే ఏ కీలు కా కీలు విరిచే శక్తి మనకుంది. పడండి. చాలా బానే ఉందండి. మీ ఇల్లు, మీ ఆస్తి, ఎవరికో భయపడి పారిపోవడం ఏమిటండి? అమ్మో, వాళ్ళు రాక్షసులు. వాళ్ళ సంగతి నీకు తెలీదు. నువ్వేనా భయపడతావు? నేనా? భయమా? చీపురు కట్టతో సింహాన్ని చంపింది మా నాయనమ్మ. ఆ రక్తం మనది. నేనే గనక ఆ ఇంట్లో ఉంటే వాళ్ళందరినీ చెడుగుడు ఆడించేస్తాను. చెడుగుడు ఆడుకోవచ్చు. ఆ ఇల్లు చాలా పెద్దదే, కానీ వాళ్ళని చూస్తే నాకు భయం దేనికండి? భయపడితే పిల్లైనా బెదిరిస్తుంది. రాశావు. నువ్వే రాసావంటే? అరే, తలుపులు ఎవరేశారు? అమ్మో, నాకు భయం వేస్తుందండి. ఏమండి, తలుపులు తీయండి. అయ్యో, ఎరా రాము, ఇదంతా నువ్వు చేసిన పనేనా? లేకోతండి. అదలా ఎందుకు చేసిందో తెలుసా? అది అది ఏవక్క, రాంబాబు కనబడటం లేదురా. నీకేమైనా కనబడ్డా? ఏం కనబడ్డావా? లేదక్క, ఎక్కడ పోయాడో వెధవా. వాళ్ళు లేకపోతే చిక్కుల మీద సంతకాలకి ఇబ్బందే. అదే కదా. దొరికాడు, దొరికాడు. రాంబాబు దొరికాడా? నాకు తెలుసు, దొరకేమవుతాడు. ఈ జాతకాల జగన్నాథం లెక్క కట్టాడంటే వాడు ఏ దిక్కులున్నాడో, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో, ఏ కోణంలో ఉన్నాడో, నిలబడి ఉన్నాడో, కూర్చున్నాడో, పడుకున్నాడో కూడా చెప్పేగాడు. అయితే త్వరగా చెప్పవయ్యా, వెళ్ళి లాక్కొద్దాం. కష్టమయ్యా. వాడు ఓ గజం అటు ఇటుగా 6 మైళ్ళ 35 ఫర్లాంగుల దూరంలో ఉన్నాడు. ఇప్పుడే కార్లో పెడదాం. కష్టం మాదరణ్యం. అరణ్యం అయితే చీల్చుకెళ్దాం. కష్టమయ్యా. కష్టం గిష్టం అన్నావంటే నేను కాస్తం ఎక్కించేస్తాను, జాగ్రత్త. సరిగ్గా చెప్పు. నిజంగా కష్టమయ్యా. అతని జాతకం ప్రకారం అతని ఈ పాటికి చచ్చిపోయి ఉండాలి. చచ్చిపోయి ఉండాలా? అవునమ్మా, చచ్చి తీరాలి. ఎవడ్రా నువ్వు? నేను లేని సమయం చూసి మా ఇంట్లో చేరి మా ఇంటి పరువు తీస్తావా? ఏమిటండి ఇది? నా ఇంట్లో తంతున్నారని ఇక్కడికి వస్తే ఇక్కడ తనులే. నేను ఆత్మహత్య చేసుకోవడమే మంచిది. నేను అప్పుడే చచ్చిపోతానంటే నువ్వే వెళ్ళలేదు. చచ్చిపోతావా? అవునన్నయ్య, ఇంట్లో వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంటుంటే నేనే తీసుకొచ్చాను. అవును బావా. ఇంకోసారి బావా అన్నావంటే చంపేస్తాను. బయటికి పో. ఇదంతా నీ వల్లే వచ్చింది. నా కోసం మీరు దెబ్బలాడుకోవద్దు. నేను వెళ్ళి చచ్చిపోతానండి. అక్కడే ఉంటుంది నా తాడు, అక్కడే ఉంటుంది. వస్తానండి. ఇదిగో లక్ష్మి, మళ్ళీ చెప్తున్నా, ఈసారి నన్ను కాపాడొద్దు. అన్నయ్య, అన్నయ్య, ఆయన వెళ్ళిపోతున్నారు అన్నయ్య. వెళ్ళిపోని. చచ్చిపోతారేమో అన్నయ్య. చచ్చిపోని. ఆయనకి ఏదైనా అయితే నా గుండె ఆగిపోతుంది. ఆగిపోని. లక్ష్మి. అవునన్నయ్య, నువ్వు తెలుసో తెలియకో ఆయన్ని బావా అని పిలిచావు.
అదే నిజం చేయకూడదా? ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? అతనెవరో ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఒక్క రోజులో నువ్వు ఆ ఒక్క రోజులోనే అతనేమిటో నాకు అర్థమైందన్నయ్య. నీకు ఇష్టమా కాదా చెప్పు? నీ ఇష్టమేనమ్మా. నీకు ఇష్టం అయితేనే. నాకు ఇష్టమేనమ్మా, కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏమిటో. ఇదిగో ఇక్కడే ఉన్నాను బావా, పురోహితుని తెచ్చుకోమంటావా? అమ్మగారు రాంబాబు గారు పొరుగురు పోర్టు మ్యాన్ శేఖర్ లేడు, ఆయన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏమిటి అనేది? అవునమ్మగారు, నా కళ్ళతోనే చూశాను. సరే వెళ్ళు. జగన్నాథం ఏమన్నావు? చచ్చిపోయి ఉండాలా? చావు పెళ్లి ఒకటి లేవే, రెండింటికి మేళ. వేధవ సమర్థింపులు నువ్వును. ఇదిగో మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి దోషాలు చెప్పావంటే నోరు కుట్టేస్తాను. జాగ్రత్త. పదక అర్జెంటుగా వెళ్ళి పెళ్లి ఆప్ చేయి. నన్ను కూడా రమ్మంటారా? నువ్వెందుకు? వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టడానికా? నోరు కూర్చో. వచ్చేసారా? ఎమ్ములు వచ్చేసారా? వస్తున్నారు, దగ్గరకు వస్తున్నారు. రాంబాబు, ఇంతమంది బలగా ఉండగా ఏమిట్రా ఈ పెళ్లి? ఈ అమ్మాయి ఎవరు? లక్ష్మి. లక్ష్మిని చెప్పలేదు? ఈవిడే మా అత్త, ఆయన మా అత్త తమ్ముడు. నమస్కారం అండి. నమస్తే. చూడు నాయన, నువ్వు ఇంట్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఇల్లంతా చీకటైపోయిందనుకో. ఏంటత్తయ్య, కరెంట్ కట్ చేశారా? అదిగో ఈ చిలిప్ మాటలే కరువైపోయాయి. రాంబాబు, నీలాంటి కోటీశ్వరుడు పెళ్లి ఇలా రోడ్డు మీద జరగడం? అయ్యయ్యో. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. మన ఇంటికి పోదాం పద. మిగతా తతంగం అంతా మన ఇంట్లో నేను ఘనంగా చేయిస్తాను. మన ఇంటికా? నేను రానంటే రాను. చూడు బాబు, ఏదో చిన్న మాట అన్నావు, దానికే పౌరుషం కొద్దీ వచ్చేసావు. నేను వెతుక్కుంటూ వచ్చాంగా. చూడు బాబు, నా బుజ్జి కదా. నేను రాను. పెద్దవాళ్ళు అలా పిలుస్తుంటే కాదనకూడదు. వెళ్ళి బాబు, పెద్దిల్లు, సౌకర్యం బాగుంటది. నీకు తెలియదమ్మా, అది ఇల్లు కాదు, పుల్ల పంజరం. మీకేం భయం లేదు, నేనున్నానుగా. పదండి. రండి. చూడండి అమ్మా, తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను. చిన్నపిల్ల తెలియకేదైనా తప్పుగా మాట్లాడినా కడుపులో పెట్టుకుంటాను. సరేనా? నా కూతురు ఒకటేను, నీ చెల్లెలు ఒకటేనా? నువ్వేం భయపడక్కర్లేదు. తమ్ముడు, అమ్మాయిని చూస్తుంటే లక్ష్మిలా ఉంది కదూ? మహాలక్ష్మిలా ఉంది. ఇదేమిటి? మీరేం భయపడకండి, అది నేను పెంచుకుంటున్న కోతి రాము. అవును, అది నా ఫ్రెండ్. రాముడికి ఆంజనేయుడు తోడున్నట్టు అది నాతో పాటు ఉంటుంది. ఉంటానండి. నమస్తే అక్క. మన వెర్రి వేధవ తెచ్చుకున్న వరదక్షిణ కోతి. వర్షం, వర్షం, ఇంట్లో వర్షం, ఇంట్లో వర్షం, వర్షం, వర్షం వస్తుంది ఇంట్లో. వర్షం కాదు బాబు గారు, కోతి మీ మీద నీళ్లు పోసింది. గదిలో అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఎందుకాడు బాబు గారు, మీకు పెళ్ళయింది. ఈ రోజు మీ మొదటి రాత్రి కదా. నాకు పెళ్ళైంది కదూ, ఈ రోజు మొదటి రాత్రి కదూ. ఇదిగో 5 ఒకట్ల 5 ఆగు. ఎక్కడికి రా వెళ్తున్నావు? మేడ మీదకి. వీధి గుమ్మం దగ్గర చెప్పులా పడి ఉండక మేడ మీదకి వెళ్తావే? గదిలో నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. తెలుసు, నాతో రా. కాకి ముక్కుకో దొండపండని నీ బ్రతుక్కో పెళ్లి ఓ పెళ్ళావును. అసలు మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం? 3 ముళ్ళు వేసేసరికి నీ నెత్తికి కొమ్ములొచ్చాయరా? ఇదిగో చూడు, ఈ రోజు నుంచి నువ్వు నీ పెళ్ళాం జీతం పట్టం లేని నౌకర్లు. తెలిసిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో. పనంతా నేనే చేస్తానత్త, లక్ష్మిని మాత్రం పని చేయమనకు. నోరు బోయ్. ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు. ముందు ఈ చెప్పులు తుడు. పొద్దున్నేగా తుడిచాను, బాగానే ఉన్నాయి. పొద్దునేగా కంచెడన్నం తిన్నావు. చెప్పిన పని చెయ్యి. అయ్యోయ్యోయ్యోయ్యో, ఏంటక్క కొత్త పెళ్లి కొడుకుని
తొలి రాత్రి చెప్పులు దుడిపిస్తూ కూర్చోబెడతావా? నీకు మరీ జాలి లేదక్క. అయ్యో రేకన్నా ఇలారా, రా. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలనుందా? ఉంటుంది. అందరికీ ఉండేదే లేరా. చూడు, ఈ కాలు తీసుకొచ్చి కింద పెట్టు. నవ్వుతావనరా గాడిద. కాలు తీసి కింద పెట్టిన తర్వాత నొక్కాలని తెలియదురా. లక్ష్మి, చూసావా వాళ్ళు నన్ను? అంతా చూశానండి, వాళ్ళదేం తప్పులేదు. తప్పులేదా? అవును, మెత్తటి వాళ్ళని చూస్తే ఎవరికైనా మొత్తం బుద్ధేస్తుంది. మీరు అసలు ఎందుకు గట్టిగా అడగరు? గట్టిగా అడగడమే కాదు, మెత్తగా తన్నాలనే ఉంది. కానీ నాకు ధైర్యం లేదే. వాళ్ళని చూస్తే చాలు నాకుంటే పీచుమంటుంది. ధైర్యమేగా మీకు కావాల్సింది, అది నేనిస్తాను. నువ్విస్తావా? నీ దగ్గరుందా? కావాల్సినంత ధైర్యం ఉంది. ముందు మీరు మీ పద్ధతి మార్చుకోండి. అయ్యో, ప్యాంటు మోకాలు దాడితే మోకాలు విరగొడతాడా కరకారం? ఆ సునకారం అవడండి మధ్యలో. రేపటి నుంచి చక్కగా మంచి బట్టలు వేసుకుని అందంగా తయారవ్వాలి. ఏ అలాగే. ఈ ఇంటి యజమానుల టీవీగా ఉండాలి. ఏ టీవీ? డైనరా టీవీయా? అబ్బబ్బా, అది కాదండి, హుందాగా దర్జాగా ఉండాలి. ఉంటాను. అప్పుడు అందరూ మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో తెలుసా? అది సరే, అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? పడుకోవాలి. పడుకున్నాను. అయ్యో, అది కాదండి, నన్ను దగ్గరకు తీసుకోవాలి. తీసుకున్నాను. అబ్బా, ఇంకా దగ్గరకు తీసుకోవాలి. తీసుకున్నాను. ఇప్పుడు మీరు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమిటది? అది మూ అనే మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది. మూ అంటే? మూ అంటే ముంజికాయలే కదా, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. తేనా? అయ్యో, అది కాదండి. ఏమండి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నారు. స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉంది. లక్ష్మి, నువ్వు చెప్పినట్లు వింటే రోజు నాకు ఇలాగే ఇస్తావా? ఓ, నేను చెప్పినట్టు మీరు వింటే మీరెన్నడిగితే అన్ని. నీ ముఖం మండ, ఇదే వేషం రా. ఏ కాలం రా? తిడుతుంది, ఏదో తిడుతుంది. మీరు తిట్టండి. కాలం కాదు, మంచి కాలం చెప్పండి. పోయే కాలం కాదు, మంచి కాలమే. నోర్మోయ్, కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడని ఇప్పుడు నీకు ఏది బాగుంటుందో చెప్పడానికి కొత్తగా పుట్టుకొచ్చారా? ఇలా గెంగిరెద్దులా వేషం వేసుకుని పొద్దున నాకు బెడ్ కాఫీ తీసుకురావడం కూడా మర్చిపోయావన్నమాట. మళ్ళీ తిడుతుంది. నీకు ఇంట్లో బెడ్ ఇవ్వడమే గొప్ప, మళ్ళీ బెడ్ కాఫీ ఒకటా అని అడగండి. నీకు బెడ్ ఇవ్వడమే గొప్ప, మళ్ళీ బెడ్ కాఫీ ఒకటా? ఏంట్రా కూసావ్? ఏమండి, నువ్వుండు, నేనే చెప్తాను. కాఫీ లేదు, గీఫీ లేదు, పోవే. పోవే? అవును, పోవే. నన్ను రావే పోవే అంటున్నావా? ఒరే తమ్ముడు, ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు లేనప్పుడు చూసి నన్ను మర్యాద లేకుండా రావే పోవే అంటున్నాడు. ఉండవే, నీ పని చెప్తాను. చెప్పుకో, పోవే. ఎలా చెప్పాను? ఎరా, పొద్దున్న నేను లేకుండా చూసి అక్కను నోటికొచ్చినట్టులా మాట్లాడావట? ఒళ్ళు పొగరెక్కిందా? మళ్ళీ ఎప్పుడైనా ఎదురు మాట్లాడావో పళ్ళు రాలగొట్టేస్తాను, జాగ్రత్త. వెళ్ళి బూట్ పాలిష్ చేసి తీసుకురా. రాము, చెప్పేది.
త్వరగా ఒక్క పని తెలియదు గాడిదికి, తిండి తినడం తప్ప. ఇడియట్. ఏదో కుట్టింది. ఏం పెట్టారు తేలు తేలు మంట తేలు తేలు. అమ్మా అయ్య బాబాయ్ మంట, అమ్మ బాబాయ్ మంట. చూడు, నువ్వు గుడి ధర్మకర్తం అని చెప్పి నీకు విరాళం 10,000 ఇప్పిస్తాను. అందులో 300 నాకు ఇవ్వాలి. అలాగేనండి. అంటే ఎంత? 5,000. నీ సంగతి నాకు తెలుసు. 7,500. నిన్ను వదిలి పెడితే గుళ్ళో లింగాన్ని కూడా మింగుతావు. కూర్చో. ఆయన ఎవరు? ఇంటి యజమానా? ఆయన గుమ్మ ముందు దిష్టి బొమ్మ, గుమ్మ లోపల మట్టి బొమ్మ, రెండు ఒకటే. ఈ ఇంటికి సంబంధించినంత వరకు మనమే సర్వాధికారులు, మన మాటే వేదం. ఒరే రాంబాబు, నా గొంతు వినబడితే చాలు గజగజలాడిపోతాడు. వాడికి ఎంత వస్తుంది తెలుసా? అయినా సరే మన చేతులు తోలు బొమ్మే, తైతెక్కలాడించేస్తాను. రే రాంబాబు. పిలిచారా? కాదు, అరిచాను. వినబడలా? ఒరే నారాయణ, వీడే రాంబాబు. నమస్కారం. అక్కర్లేదు. నమస్కారం. ఒరే రాంబాబు, వీడు నారాయణని గుడి ధర్మకర్త. అక్కర్లేదు. ఇస్తానని చెప్పాను. పైకి వెళ్ళి చెక్ రాసి పట్టరా. వెళ్ళ. విరాళమా? ఏ గుడికండి? ఏం కూసావు? ఏ గుడిక? ఏ గుడికో చెప్తే గాని ఇవ్వనంత గొప్పవాడు ఎవరో నువ్వు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసావంటే పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. జాగ్రత్త. ఈ జాతకాల జగన్నాథుని సంగతి నీకు ఇంకా తెలీదు. వెళ్ళ. లక్ష్మి, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఆ జాతకాల జగన్నాథం లేడు, వాడు కొట్టాడు. వాడెవడండి మిమ్మల్ని కొట్టడానికి? అసలు ఏమైంది? ఎవరినో తీసుకొచ్చి గుడికి విరాళం ఇమ్మన్నాడు. ఏ గుడికి అని అడిగితే కొట్టేశాడు. ఎవరో అనామకుడు మిమ్మల్ని కొట్టి డబ్బులు అడిగితే నోరు మూసుకొని ఉండిపోయారా? మీకు రోషం లేదు? రోషం ఉంది కనుక తలంచుకుని వచ్చేసాను. అంతకంటే ఏం చేయాలి? మీ మీద చెయ్యెత్తినందుకు వాడి చేయి విరగొట్టాలి. అమ్మో, మీకేం భయం లేదు. మీరు తలుచుకుంటే వాడిని తుక్కు తుక్కుగా కొట్టగలరు. మీరు చెయ్యెత్తారంటే వాళ్ళు భూమిలో కూరుకుపోతారు. వెళ్ళి తరిగి కొట్టండి. అమ్మో, వాడిని కొట్టడానికి నాకు ధైర్యం రావటం లేదే. మీకు ధైర్యమే కదా కావాల్సింది, అది నేనిస్తాను. నా గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉన్నాయిరా. పులి చేత సర్కస్ ఫీట్లైనా చేయించగలను, పిల్లిలా మోకాలు నాకించేయగలను. అడుగు, వచ్చాడు, తెచ్చేసే ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళి తీసుకొస్తాను. ఎరా, తీసుకొచ్చేసావా? ఇచ్చేసేయి. తీసుకొచ్చాను కానీ అడా, వాడు మనవాడే. వాడి ముందు ఇస్తేనే మర్యాద, గౌరవం. ఇచ్చేయి. ఇచ్చేయమంటావా? నువ్వేమీ భయపడకు, దర్జాగా ఇచ్చేయి. ముందు 5,000 ఇస్తాను, తర్వాత 5,000 ఇస్తాను. నా సంగతి నీకు తెలుసు కదా, ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాను. ఇచ్చేయి. సరే, మీరంతగా సరదా పడుతుంటే ఇవ్వకపోతే బాగుండదు. ఇచ్చేస్తాను. అమ్మో, అయ్యో నాయనోయ్, బాబోయ్. ఆయన మిమ్మల్ని బాగా వాయించేసినట్టున్నాడే. అబ్బే, మాకిది మామూలే. నేను వాడిని కొడతాను, వాడు నన్ను కొడతాడు. నేను వాడి పెళ్ళాన్ని కొడతాను, వాడి పెళ్ళ నన్ను కొడుతుంది. ఏరా, నువ్వు అడిగింది 10,000 కదా, ఇంకో 5,000 కూడా ఇస్తా. వద్దు, తీసుకో. అమ్మో అమ్మో, నాయనోయ్, బాబోయ్, చదువుతాను. వద్దు, అమ్మో, అయ్యో, కాలు పట్టుకుంటాను. నీ జాతకంలో గ్రహాలన్నీ నీచ స్థితిలో పడ్డాయి నాయన. అందుకే ఆ తోలు బొమ్మే నిన్ను తైతెక్కలాడించేస్తోంది. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకో. ఏమైందయ్యా? కనకారావు, అమ్మ దుర్గమ్మ గారు, మీరు లేట్ టైం చూసి ఆ రాంబాబు గారు నన్ను చంపేస్తున్నాడు. ఎరా రాస్కెల్, ఈయన మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? నిన్ను చేతి ఆయన మీద చేయి వేసే అధికారం ఎవరికీ లేదు. మరొక్కసారి చేయి వేసావంటే మర్యాద దక్కదు. ఆయన డబ్బుతో మీరు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆయన్నే చిత్రహింసలు పెడతారా? మీరు మనుషులా? నువ్వెవతివి అడగడానికి? ఈ ఇంటి యజమానురాలి. గుప్పెడు మెతుకుల కోసం ఈ ఇంట్లో కుక్కల్లా పడుండదలుచుకుంటే యజమాని పట్ల వినయ విధేయతలతో విశ్వాసంగా ఉండండి. విశ్వాసంగా పడి ఉండాల్సింది నీ మొగుడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాడి మంచి చెడ్డలు చూస్తున్నది మేము. ఎంత గొప్పగా చూస్తున్నారో చూస్తూనే ఉన్నానుగా. మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, మరోసారి ఇలా జరిగితే
మీరు వీధుల్లో అడుక్కు తింటూనో లేక కటకటాలు లెక్క పెట్టుకుంటూనో ఉంటారు. మర్చిపోకండి. జాగ్రత్త. దుర్గమ్మ గారు, కటకటాల వెనక మనకి ఏ క్లాసా బి క్లాసా సి క్లాసా? అబ్బా వాసన. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎంగిల్ చేసి ఇస్తున్నారే? అదేం కాదండి, కొన్ని పళ్ళు పుల్లగా ఉన్నాయి, కొన్ని పళ్ళు తీగా ఉన్నాయి. పులుపుది మీకు రాకూడదని. అంటే నువ్వు శబరివా? అలాగే అనుకోండి. ఇది పుల్లగా వద్దు. ఎంత తీయగా ఉందో. నీ పెదవులు తగలగానే నాలో పిరికితనం పోయినట్టు ఈ పండులో పులుపుదనం ఎగిరిపోయింది. Kiss me. పసలేని వెధవల్లారా, మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు. పిల్లి పులే గర్జిస్తోందని ఆ వెధవలతో చెప్పు. ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకమను, లేకపోతే చావే శరణ్యమని చెప్పు. ఆ రాంబాబు వాడు వాళ్ళని బాధినట్టు మన్ని బాతే నీ తల దిష్టి గుమ్మిడికాయలా పగిలితే నాది కొంచెం బోరుగుంటేమో మరి బొప్పాసికాయలా ఈజీగా పగిలిపోతుంది. దీనంతటికీ కారణం ఆ దిక్కుమాలిన లక్ష్మియే. ఏకులా వచ్చి మేకై కూర్చుని వాణ్ణి బాకుం చేసింది. ఏం చేస్తామమ్మా, మన కష్టకాలం. మనం శకుల్లా మంచివాడుగా నటిస్తూ సమయం కోసం ఎదురు చూడాల్సిందే. ఛ, ఆ శకునికి మనకి పోలికేమిటయ్యా? వాడుత దుర్మార్గుడు. పోన్లేవయ్యా, మనం పాండవులు అనుకుందాం, వాళ్ళు మంచివాడే కదా. పాండవులు విరాట్ రాజు కొలువులో పని పాటలు చేసుకుంటూ పడున్నట్టు మనం కూడా సమయం కోసం ఎదురు చూస్తూ పడున్నాం. అంతే. తప్పదంటావా? అంతే. ఈ ఇంటి పెత్తనం మారిపోయిన తర్వాత నా గ్రహస్థితే మారిపోయింది. కడుపు నిండా తిండి లేదు, ఒంటి నిండా ఆరోగ్యం లేదు. ఆ రాంబాబు గారేమో ఎక్సర్సైజ్ చేయమని పశువుని బాధినట్టు నన్ను బాగుతున్నాడు. నాకేం ఎక్సర్సైజ్ చేస్తున్నానయ్యా. దాని సంగతి వదిలేవయ్యా. చూడు జగన్నాథం, పాప మన కర్రావుకి కడుపు లావుగా ఉబ్బిపోయిందయ్యా. ఉబ్బిపోయిందంటే దాని పొట్టలో ఇంకో చిన్న ఉందయ్యా, అంతే. అయితే చిన్న ఉండటం వల్ల కడుపులా ఉబ్బిపోతుందా? అవునయ్యా. అంటే నీ కడుపు ఉబ్బిపోయింది, నీ కడుపులోనూ చిన్న ఉందన్నమాట. నేనేం పశువుని ఆవులు కట్టడానికి? అయితే మన కర్రావు కడుపుతో ఉందన్నమాట, దానికి బిడ్డ పుడుతుందన్నమాట. అయ్యో, ఈ విషయం లక్ష్మికి చెప్పాలి. అబ్బా, అసలే జనాభా పెరిగిపోతుందయ్యా.
ఆవులు బిడ్డలు కంటే మనం తెచ్చామే. చూడు, చూలు కట్టింది పే వేస్తోంది అన్నది అమ్మ. ఈ బ్యాటింగ్ నన్ను వదిలేవే. అయితే చక్కగా జున్ను పాలొస్తాయన్నమాట. జానకి బజార్ నుంచా? ఏంటి కూరలు? మామిడికాయ పప్పు, మామిడికాయ పులుసు, మామిడికాయ పచ్చడి. వీలుంటే మామిడికాయ కూర. అన్ని మామిడికాయతోనేనా? అవును బాబు, అమ్మాయి గారు కడుపుతో ఉన్నారుగా, నోటికి పుల్లగా ఉంటుందని. ఎవరు? అత్తయ్య? కాదు బాబు, మీ ఇంటావిడ. లక్ష్మి, 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 నాకు చెప్పనలేదే. ఏమిటండి? నువ్వు చూలు కట్టావట, పెయిన్ ఎప్పుడు అయిపోతున్నావు? చూలు కట్టానా? ఏమిటండి మీరు అనేది? అవును, ఎప్పుడు పెయిన్ అయిపోతున్నావో చెప్పు. ఎవరండి అలా చెప్పింది? తండ్రి కాబోతున్నాను. నిజంగా? ఎలాగా? అయ్యో, నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు అమాయకత్వం మీరును. ఏమీ తెలియకుండానే తండ్రి కాబోతున్నారా? నాకేం తెలుసు, నువ్వేం చేయమంటే చేశాను. అమ్మాయి గారు, మీ అన్నయ్య గారు వచ్చారు. బావగారు వచ్చారు. హలో బావగారు. హలో. ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య, నువ్వు బాగున్నావా? బాగున్నానమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి బావగారు, కూర్చోండి. ఇన్ని రోజులకు రావడం. అరే, మీ చెల్లి కోసం చాలా పళ్ళు తెచ్చారే. లక్ష్మి చూసావా? ఈ పళ్ళన్నీ తింటాను కానీ ఈ బొప్పాస్కాయ మాత్రం తిన్నాం. అదేమిటమ్మా, చిన్నప్పటి నుంచి చాలా ఆశగా తినేదేనుగా. ఇంతకు ముందు తినేదాన్ని, ఇప్పుడు తింటే నీ అల్లుడికే ప్రమాదం. నిజంగానా? అవునా, నాకు ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం అమ్మా. కానీ ఇలాంటి సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నాను. వెళ్తున్నారా? ఏమైంది? నన్ను ఆ విషయం మీతో చెబుతాను వచ్చాను. అంత దూరం అన్నయ్య? ఎక్కువ కాలం పట్టదులే అమ్మా, ప్రయత్నం చేసి త్వరలోనే బదిలీ చేయించుకుంటాను. బావగారు, భద్రాచలం రామదాస్ లాగా ఆఫీస్ డబ్బుతో గుడి కట్టకండి. ఒకవేళ గుడి కట్టినా మిమ్మల్ని అప్పడగలండి. ఇంటి పెత్తనం మారిపోయిన తర్వాత శరీర తత్వమే మారిపోయింది. కొండలా ఉండేవాడిని, ముసలి తొండలా అయిపోయాను. విటమిన్ మాత్రలు తెచ్చేవాళ్ళు లేరు, మాత్రలు లేవు, తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. అమ్మా, నా తర్వాత వ్యసం నీరసం వచ్చేస్తోంది. అరే రాము, ఇలా రామా, ఇదిగో చూడు, ఈ చీటీ చూపించి మందుల షాప్కి వెళ్ళి మందులు తెచ్చిపెట్టమ్మా, వెళ్ళు పో. అమ్మయ్యా, మందులు వస్తున్నాయనుకునేసరికి కొండంత బలం వచ్చేసినట్టుంది. తమ్ముడు, లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇదే యమధర్మరాజు. యమధర్మరాజా? అవునరా, ఈ చీటిలో ఉన్న మందిస్తే లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులోనే కళ్ళు మూస్తాడు. అలాగా, వెంటనే తెప్పిస్తాను. రాము, ఇలారా, ఇదిగో ఈ చీటీ, ఈ డబ్బులు జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఆ మందులు తీసురా. పో, వెళ్ళి తీసురారా. అదేంట్రా దాంతో తెప్పిస్తున్నా? నువ్వేం భయపడకక్క. తన అండ కోసం వెంట తెచ్చుకున్న ఈ కోతి చేతే మనకు అడ్డు రాబోతున్న ప్రాణాన్ని అంతం చేస్తాను. దాంతో పీడ విరగడైపోతుంది. కోతి కూడా మందు షాప్కొచ్చిందే. గర్భసావక మాత్రలా మనుషులే అనుకున్నాను, కోతులు కూడా తయారయ్యనమాట. సరే సరే రఘు, ఈ 2 రకాల మాత్రలో వేరు వేరు శిష్టాలు తెచ్చేవు. బంగారు కొండ, పద పద పద. ఏమిటి? కాదయ్యా బాబు, కండలు పెంచడం కోసం డాక్టర్ మందులు రాస్తే కోతి తెప్పించుకున్నాను. కోతి తెప్పించావా? అయ్యో, ఇది కడుపు తీరా వేసుకునే మాత్రలు కదా. అంటే మధ్యలో కోతి మందులు మార్చి మనల్ని మోసం చేసిందన్నమాట. విధి అన్నాడు కాకపోతే తది అన్నాడు అన్నట్టు, ఈ రోజు కాకపోతే రేపైనా నా చేతి నుంచి తప్పించుకోలేదు. లక్ష్మి, 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 నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్?
రాము రాము అయ్యో రాము కూడా లేడు. లక్ష్మి ఏమండి తొందరగా తీసుకెళ్ళండి. సరే మెల్లిగా. లక్ష్మి సార్, డ్రైవర్ సార్, సార్ మా ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కొంచెం లారీ పక్కకు తీయండి సార్. ముందు నీ ప్రాణాలు తీస్తాం. సార్ నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఎవరయ్యా బాబు అక్కడ? కొంచెం నీళ్లు పట్టండి బాబు. ఇదిగో బాబు, దేవుడు పుణ్యం వల్ల మగబిడ్డ పుట్టాడు. అయ్యా మహానుభావ, బత్తాయి తొన్ను నోట్లో పెట్టుకుని అలాగే నిద్రపోయారా? మిమ్మల్ని అంతర్జాతీయ సోంబేరి మహాసభకి సభ్యునిగా వేయాలి. అయ్యా శివయ్య గారు పిలిచినట్టులో బత్తాయి తొన్ను నోట్లో పెట్టుకోగానే సరిపోయిందా? దాన్ని కసాబిసా నవలాలి, రసం మింగాలి, పిప్పి బయటికి ఉమ్మేయాలి, గింజలు మింగకూడదు. ఎంత కష్టమైన పని. అందుకే ఈలోగా నిద్ర ముచ్చుకొస్తే ఓ కొనుక్కొచ్చి నేను లాగిన్ చేస్తాను. లోపల పడి ఉంటుంది. ఎక్కడో ఏడుపు వినిపిస్తోంది. ఎవరు? అదేమిటండి, రాంబాబు కొడుకు పుట్టి ఏడాదైంది. అప్పటి నుంచి మీరు నిద్ర రాలేదా? లక్ష్మి, నేనేం తీసుకొచ్చానో చూడు. ఏమిటండి అది? వీడియో కెమెరా. దీంతో బాబుని నిన్ను సినిమా తీసేస్తాను. ఎక్కడండి? మీరు తీయగలరా? చాలా ఈజీ. ఇదిగో ఇలా నొక్కాలి. బాబు నువ్వు సినిమాలకు వచ్చేస్తారు. ఈ సినిమాను మళ్ళీ మన టీవీలో చూసుకోవచ్చు. మన బాబుని సినిమా తీయడానికి తీసుకొచ్చాను. ఉండు, నేను కూడా వస్తున్నాను. అటు చూడు, అటు చూడు, అటు చూడు. నీ చెయ్య బాబు చెయ్యి అనుకున్నాను. అటు చూడు. ఏమండి, మీరు ఇప్పుడు వీడియోని ఫోటోలను పెట్టి కూర్చుంటే కాదు. ఇవాళైనా మనం తిరుపతి వెళ్ళాలి. బాబు తల్లేలాలు ఇచ్చొస్తేనే కానీ నాకు తృప్తిగా ఉండదు. అలాగే లక్ష్మి, రేపు పొద్దునే బయలుదేరదాం. ముందు చూడు. అబ్బా, రేపటి వాయిదా వేయకండి. ఇప్పుడు కారులో బయలుదేరితే రేపు పొద్దున కల్లా చేరిపోతాం. అయితే బాబుకి గుడ్డు చేయిస్తున్నాం అన్నమాట. ఓకే, 2 నిమిషాలు రెడీ. లక్ష్మి, ఇదే మూడ్లో మన రూమ్కి వెళ్ళి బట్టలు తీసేసి సూట్ కేసులో పెడదాం అంటున్నాను. అంతే, తొందరగా రెడీ. రే కన్నా.
గురిగిందట. ఇది ఇంట్లో కాలు పెట్టింది మన బుర్రలు గురిగి మూల కూర్చో. ఇప్పుడు ఆ పసిపిల్లవాడి బుర్ర కొనడానికి తీసుకువెళ్తుంది. కంగారు పడకక్క, కుమ్మిర్చే ముందు గొర్రెపుటోలు కూడా 4 అడుగులు వెనక్కి వేస్తుంది. పట్టు కోసం, ఆ పట్టు కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. ఏమిటో అనేది? అవునక్క, బాబుకి ఈ బొమ్మ అంటే ప్రాణం. ఈ బొమ్మను ఎప్పుడు వదిలిపెట్టడం. ఈ బొమ్మలో టైం బాంబ్ పెట్టామనుకో, వాళ్ళ ప్రయాణం తిరుపతికి కాదు, యమపురికి. ఏమిటాము? ఓ, క్యాసెట్ చూడాలా? క్యాసెట్ చూడడానికి ఇదా టైము? రేపు వచ్చిన తర్వాత చూద్దాలే. పో. ఏంటి రాము, క్యాసెట్ చూడాలా? ప్రయాణానికి వేళైంది. గుడి నుంచి రాగానే మన ఇద్దరం కలిసి చూద్దాం. ఓకే? మంచి రాము. లక్ష్మి రెడీయా? ఓయ్ కన్నా, బుల్లి బుల్లి కన్నా, బుజ్జి బుజ్జి కన్నా, బుల్లారి కన్నా. ఆడుకున్నావు కన్నా? ఆడుకో బంగారు కొండ. నువ్వు కొండకెళ్ళేటప్పుడు ఈ యమధర్మరాజును కూడా వెంట తీసుకుపోనాయనా? ఏమిటి బాబు ఏడుస్తున్నాడేమిటి? దామ్మా, ఎవరు కొట్టారమ్మా? పసిపిల్లని ఎవరు కొడతారమ్మా? నా చేతిలోగా ఉన్నాడు. మీరు రాము లేదు రాము, అది వచ్చి బాబు చేతిలో బొమ్మ లాక్కెళ్ళింది, అందుకే ఏడుస్తున్నాడు. ఏరా రాము, ఏమిటా పిచ్చి వేషాలు? నీకు కావాలంటే మరో బొమ్మ తీసుకోవచ్చుగా. ఏమిటి అల్లరి? జానకి, సూట్ కేసు తీసుకో, టైం అవుతుంది. తీసుకొస్తున్నానమ్మా. ఏంటి లేటు? త్వరగా రండి. ఊరుకోమ్మా. ఏమండి, రాముని చూడండి. ఏమిటా రాము, ఏమైంది నీకు? మర్యాదగా చెప్తున్నా, బుద్ధిగా అలర చేయకుండా కారెక్కు. జానకి, బాబుని కాసేపు పెంచుకో. దాదా, ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా ఈ రోజు బాబు ఒకటే అల్లపడుతున్నాడు ఎందుకు? ఏమోనండి, నాకు అర్థం కావడం లేదు. ఉక్కబోస్తుందా? షర్ట్ తీసేస్తానుండు. చీచి ఊరుకోనమ్మా. అమ్మాయి గారు, బొమ్మ బయట పడేసింది. ఏడవకురా, అమ్మ వచ్చేస్తుందిగా. ఇచ్చుడుమా. ఈ రోజు అసలు రాముకి ఏమైంది? ఏమోనండి. అమ్మాయి గారు,
వాళ్ళు ఈ పాటికి స్వర్గం చేరుకుని ఉంటారు. అలాంటి అశుభ మాటలు పలకు. నాలాంటి ఉత్తముణ్ణి బాధ పెట్టినందుకు వాళ్ళు స్వర్గానికి కాదు నరకానికి పోతారు. అన్నీ ఉన్న నేనే అణిగిమణిగి పడుంటే ఎంగిలాకు లాంటి మనిషి ఎగిరిగిరి పడింది. ఈ పాటికి చచ్చి ఉంటుంది. అమ్మగారు, నువ్వా? అమ్మా, బాబు గారు, చిన్నమ్మ గారు ఇక మనకి లేరమ్మా. లేకమయ్యారు. బొమ్మ పేలిపోయింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారమ్మా. బొమ్మ పేలిపోయిందా? అదేదో శివకాశిలో తయారు చేసిన బొమ్మ ఉంటుంది. అవును, నువ్వేలా తప్పించుకున్నావే? అందరు కలిసేగా వెళ్ళారు. పాపిష్టిదాన్నమ్మా, నేను బాబు దగ్గరే ఉండిపోయాను. నా కళ్ళెత్తితే అమ్మగారు బాబు గారు కాలిపోయారమ్మా. అయ్యయ్యో, కుప్పెడు బూడిద తీసుకురాకపోయేవా? గంగలో కలిపేవాళ్ళం. అస్థికలు తెస్తే నాసిక్లో కలిపేవాళ్ళం. చక్కగా గోదావరి పుట్లూరు కూడాను. అయ్యగారు, చనిపోయింది ఇంటి యజమానులు. వాళ్ళ ఉప్పు తింటున్నామన్న విశ్వాసంతోనైనా వాళ్ళ మీద సానుభూతి చూపించండి బాబు. అంత తేలిక మాట్లాడకండి. ఏం చేయమంటావే? పోయిన వాళ్ళతో మమ్మల్ని పొమ్మంటావా? ఎవరి కర్మ కాలితే వాళ్ళు పోతారు. మీ మాటలు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఈ తల్లి తండ్రి లేని బిడ్డను మీరు పెంచుతారని ఇక్కడ తీసుకురావడం నాదే పొరపాటు. మీద మీ నీడ కూడా పడకుండా పెంచుతాను. బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నా? ఎందుకక్క దీని లోపల పెడతావు? దీంతో పాటు ఆ వారసుని కూడా పీక నొక్కేసి పైకి పంపించేస్తే పోలా? అదేం పెద్ద పనేం కాదురా. పాపం ఏడుస్తున్నాడక్క. పాపాత్ములారా, పసిబిడ్డను అలా పస్తులుంచి మీరు మాత్రం తింటున్నారా? మీరు బాగుపడతారా? ఇంతకాలం నీకెందుకు పిల్లలు పుట్టలేదో నాకు ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు నోరు మూసుకొని టిఫిన్ తిని సోమరిపోతు బావా, లేకపోతే నీ టిఫిన్ కూడా నేనే తినేస్తాను. నువ్వు ఆమడిలో మొక్కవేగా, అది పసిబిడ్డ నోటి ముందు నుంచి ముద్ద లాగేస్తోంది. మీరే తినండి. చిచి, ఆఖరికి మన భోజనం మనం తినే అదృష్టానికి కూడా నోచుకోలేదు. దరిద్రం దరిద్రం.
అమ్మని చూడరా, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు. అమ్మని చూడరా. అమ్మ నీ చెయ్య బాబు చెయ్యి అనుకున్నాను. అటు చూడు. మీరు ఇప్పుడు వీడియో అని ఫోటోలను పెట్టి అటు చూడు, చూడు. పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గురిగిందట. ఇది ఇంట్లో కాలు పెట్టింది. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. ఏమిటి అనేది? అవునక్క, బాబుకి ఈ బొమ్మ అంటే ప్రాణం. ఈ బొమ్మను ఎప్పుడు వదిలిపెట్టడం. ఈ బొమ్మలో టైం బాంబు పెట్టామనుకో, వాళ్ళ ప్రయాణం తిరుపతికి కాదు, యమపురికి. రాము, ఇదంతా చూస్తూ ఉంటే బాబు గారిని అమ్మగారిని వాళ్ళే చంపేశారు. పదా రాము, ఈ క్యాసెట్ ఇప్పుడే పోలీసులకు అప్పగిద్దాం. పదా. నోర్మోయ్, ఎంత బరిదెగించిందో చూసావక్క. తమ్ముడు, ఇది గడప దాటిందంటే ప్రమాదం. అంతవరకు ప్రాణాలతో ఉంటేగా దాని అంతం చూస్తాను. రాము పదా. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాద్యం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. మారుతి, ఎక్కడికి మారుతి? ఎక్కడికి తీసుకువెడుతున్నావురా? ఎవరి బిడ్డ? ఇక్కడ ఎవరూ లేరే, ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారే. స్వామి ఆంజనేయ, ఏ దిక్కు లేని నా ఒంటరి బ్రతుక్కి ఒక తోడునిచ్చావా స్వామి, ధన్యోస్మి. బాబు, క్షమించండమ్మా, 2 తరాలుగా ఇంటి ఆస్తి వ్యవహారాలు చూసే లాయర్గా ఈ ఆస్తిని వారసులకు దక్కించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆస్తి పత్రాలతో పాటు రొక్కాన్ని నగల్ని ఇక్కడే జాగ్రత్త చేశాను. ఇంటి వారసుని ఆ దిక్కుమాల జానికి తీసుకెళ్లిపోయింది కదండి. అవునండి, ఈ పాటికి చంపేసినట్టు కూడా కదక్క. అవును. అవన్నీ తేలిన తర్వాత ఈ ఆస్తికి మీరే వారసులని తెలిసిన మరుక్షణమే ఈ సీలు తీసి తాళాలు మీ చేతికిచ్చి వెళ్తాను. వస్తానండి. తాళాలు జాగ్రత్త. అక్క,
ఈ ఈనపెట్టి కుక్కలా కాపల కాయడమే మన పనే. చూద్దాం. నేను కనకదుర్గమ్మ భక్తురాల్ని. ఈ దుర్గమ్మకి ఆ కనకదుర్గమ్మే ఏదో ఒక దారి చూపిస్తుంది. పద. పేషెంట్కి ఎలా ఉంది? అసలు నోరిప్పితే కదమ్మా. ఈవిడ మెదడికి ఏదో బలమైన గాయం తగిలింది. ఈ 5 ఏళ్ల ట్రీట్మెంట్ లో కొంత కోలుకుంది. సరే. వాయుపుత్ర, కోర్టులో నాకెప్పుడు జయం కలగాలని ఆశీర్వదించు తండ్రి. తాతయ్య తాతయ్య, ఈవేళ మారుతికి అప్పాల మాల వేశావే? అవును బాబు, నిన్న కోర్టులో మారుతి దయ వల్ల ఒక కేసు గెలిచాను, అందుకే అప్పారమాల వేశాను. అయితే దేవుడికి లంచం ఇస్తున్నావు తాతయ్య? లంచం కాదు బాబు, మొక్కుబడి. దాని పేరే అది కాని తాతయ్య. మారుతి ఈ అప్పాలన్నీ తింటాడా? తింటాడని మన నమ్మకం మాత్రమే, కానీ దేవుని పేరుతో మనమే తింటాం బాబు. ఆ మారుతి నేను పిలిస్తే వస్తాడా? ఇన్నేళ్లుగా నేను పిలిస్తేనే రాలేదు, ఇప్పుడు నువ్వు పిలిస్తే మాత్రం వస్తాడా? లాయర్ గారు, ఏదో కేసు వచ్చినట్టుంది, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు జపం చేసుకో. మారుతి మారుతి, నీ పిలిస్తే నువ్వు రావా? ఈ అప్పాలు తినవా? రా మారుతి. మారుతి 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 రాజా. హాయ్, వచ్చేసావా మరి? ఏం కావాలి రాజా? నాకేం వద్దు, ఈ అప్పాలన్నీ నువ్వే తిని. ఓ సంతేగా, తింటాను చూడు. శ్రీరామ్. చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును మారుతి, ఇదేమిటి? ఇదా గద. గద ఎందుకు? గద ఎందుక? చూశావా నా బలాన్ని? ఇదే నాకు ఆయుధం. దీనితో లంకకు వెళ్ళాను, 7 సముద్రాలు దాటాను, నీటి మీద నడిచాను. ఎందుకు నవ్వుతున్నావు? నీటి మీద నడవడం పెద్ద గొప్ప, నేను నడవగలను. ఇదిగో రాజా, నాతో పంది వేయకు. పందెం కాదు, నేను నడుస్తాను, చూడు. నడు. చూసావా, ఇంత మాత్రానికి నీ చేతిలో ఒక గద, వెనకాల తోక, తలపైన కిరీటం. తెలివైన వాడివే రాజా. మీ తాతయ్య వస్తున్నాడు, నేను వస్తాను మరి. ఉండు మారుతి, మా తాతయ్య చూశాక వెళ్దుగానే. మీ తాతయ్య నన్ను చూసే సమయం ఇంకా రాలేదు బాబు. ఎందుకు మారుతి? మీ తాతయ్య నా దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించడం కోసమే నన్ను పూజిస్తూ ఉంటాడు. అలా కాకుండా ఎప్పుడైతే నన్ను భక్తితో పూజిస్తాడో అప్పుడే అతనికి కనిపిస్తాను. వస్తాను రాజా. మళ్ళీ ఎప్పుడొస్తావు? నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, సరేనా? సరే. శ్రీరామ్. శ్రీరామ్. రాజా. జగన్నాథం, ఇలా పోచుకోలి కబుర్లు చెప్తూ కూర్చోకపోతే ఒక వంటవాడిని చూడకూడదు. ఇదిగో, ఇవాళ సాయంకాలంలో వంటవాడిని తీసుకురాకపోతే గిరట నీ చేతికిస్తాను. ఇవ్వండి ఇవ్వండి. జనం ఒక్కసారి నా చేతి వంట తిన్నారంటే వేసెక్టమీలు ట్యూబెక్టమీలు అక్కర్లేదు, కుటుంబ నియంత్రణే. కబుర్లు గట్టిపెట్టి ఎవరైనా వంటవాడిని తీసుకురావా? తీసుకొచ్చానండి. ఎవరిని తీసుకొచ్చినా గుమ్మ ముందే నిలబడి అమ్మ బాబోయ్ ఈళ్ళా అని పారిపోతున్నారు. మిమ్మల్ని చూసో నన్ను చూసో నాకు అర్థం కావడం లేదు. నన్ను చూసి మాత్రం కాదు, మిమ్మల్ని ఎవరో చూడలేండి. ఈ ఇంట్లో పని చేయాలంటే ఏ భీముడో ఆంజనేయుడో రావాలి. శ్రీరామ్. శ్రీరామ్. భుజం మీద గదేంటి? శ్రీరామ్. ఆహా, ఎవరు స్వామి మీరు? మీ దర్శన మాత్రం చేత నా చేతులు అప్రయత్నంగానే గాలిలో లేచిపోతున్నాయి. దండం పెట్టేస్తున్నాను. తమరికి వంటవాడు కావాలని విన్నాను, గాల్లో తేలుతూ వచ్చాను. నువ్వు వంటవాడివే? గరిట చూస్తే గదలా పట్టుకున్నావు. నీ సొంత ఊరు హనుమాన్ జంక్షన్ బాబు? అది మందేలేండి.
పొన్నూరులో పెద్దిల్లుంది, సుచీంద్రంలో చెందిల్లుంది, షోలింగర్లో మేడుంది, హనుమాన్ జంక్షన్ లో హాల్ ఉంది. అన్ని ఊళ్ళు నీవే అంటున్నావు, ఇండియా నీకేనా పెట్టసా? నువ్వు ఉండవయ్యా, మాటలతో బెదరగొట్టి పంపించేకు. నీ పేరేమిటయ్యా? నాకెన్ని పేర్లున్నాయో నాకే తెలియదండి, బోల్డ్ అన్ని పేర్లున్నాయండి. నువ్వేం దేవుడివి కాదు, సహస్రనామాలు ఉంటానికి. నువ్వు కుక్కువి అంటే వంటవాడివి. ఏ పేరుతో పిలవాలి చెప్పా? రామదాసు అని పిలవండి. అలా పిలిపించుకోవటం నాకు చాలా ఇష్టం అండి. వంట పనైనా మరే పనైనా వచ్చా? వచ్చా? మన కథ మీకు తెలియదు, మనదో పెద్ద రామాయణమే. పనేదైనా చెప్పండి, చూసి రమ్మంటే కాల్చొస్తా. సర్లేవయ్యా, నీకు జీతం ఎంత కావాలో చెప్పు. జీతం మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, కానీ నేను పని చెయ్యాలంటే 2 షరతులు. ప్రొద్దున్న సాయంత్రం 2 కట్టల తమలపాకులు ఇవ్వాలి. వారానికి ఒక్కసారి నా కడుపు పట్టినన్ని నేతి అప్పాలు పెట్టాలి. గడిగిడికి సెలవు ఆడకుండా ఉంటేనే పనిస్తాను. అదేమిటమ్మా, సెలవు లేకుండా పనిచేయడానికి దేవనా పోలీసు ఉద్యోగమా? ప్రతి మంగళవారం నాకు సెలవు కావాల్సిందే. అదేమిటయ్యా బాబు, కోరుకోరి మంగళవారం కోరుకున్నావేమిటి? ఆ రోజు నన్ను చూడటానికి మా ఇంటికి చాందొస్తారు. మారుతి మారుతి, అందరూ నన్ను అమ్మ నాన్న లేని అనాథం అంటున్నారు. చెప్పు మారుతి, రా మారుతి, రా మారుతి, మారుతి, మారుతి. వచ్చావా మారుతి? అందరూ నన్ను అనాథం అంటున్నారు. నిజంగా నాకు అమ్మ నాన్న లేరా మారుతి? లేదు రాజా, నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఏడవక రాజా, నిన్ను తీసుకెళ్లి నీ చేత దుర్మార్గుల భరతం పట్టించే సముచ్చింది. నేనిప్పుడు అక్కడే వంటవాడిగా పనిచేస్తున్నాను. ఎలా? ఈ రూపంలోనా? కాదు, మరో రూపంలో. ఇప్పుడే చూపిస్తాగా. సరే. శ్రీరామ్. ఈ రూపం కూడా బాగానే ఉంది. ఇక నే వెళ్ళిరానా రాజా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారమ్మా? బాగున్నాం, కూర్చోండి. ఎందుకు రమ్మని ఫోన్ చేశారు? ఏం లేదు, ఈ ఆస్తంతా అమ్మేసి వ్యాపారం చేద్దామని. అమ్మే హక్కు మీకు లేదే. అవును బాబు. నా పేరెలా తెలుసు? నీ పేరే కాదు, నీ జాతకం కూడా తెలుసు. అది సరే, నువ్వు రాంబాబు కొడుకు అంటే నమ్మడం ఎలాగా? నమ్మటానికి ఏం చేయమంటావు కనకారా? మీ పేరు కరెక్ట్ గా చెప్పేశాడు. ఈ ఇంటికి వారసుడే. వారసుండడానికి మా పేర్లు చెప్తే చాలా? మరి ఎవరి పేరు చెప్పమంటావు కనకారా? మీ అమ్మా నాన్నల పేర్లు ఏమిటో చెప్పగలవా? మా అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు రాంబాబు. చాలా లేక? అక్కో, ఎంత తెలుసునో తెలుసుకోవడం మనకు చాలా అవసరం. అరే రే బుజ్జి చీచి, భలే కుర్రాడు లాయర్ గారు. ఈ బంగ్లా చూశాక ఇక్కడ ఉండాలని ఆశ పుట్టింది కాబోలు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. పోనీ 4 రోజులు ఇక్కడే ఉండేవండి. వీల్లేదు, మా రాజా అలాంటి వాడు కాదు. పదరాజా. నువ్వు వెళ్ళరా తాతయ్య, నీకు క్షేమంగా ఉంటాను, నాకేం భయం లేదు. బాబుకి నేను తోడుంటాను, మీరు వెళ్ళిరండి. సరే రాజా, నేను వెళ్ళొస్తాను. చెప్పరా కుర్ర కుంక, రాంబాబుకు నువ్వు కొడుకువా? నిజం చెప్పకపోయావో నిన్నేం చేస్తానో చూడు. రామ 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 సీతారామ. రాజా ఇలా రా, ఇలా రా, ఇలా రా. రామ రామ అవును, సీత. ఈ ఇంట్లో అందరి పేర్లు చెప్పావే, మరి నేనెవరో చెప్పగలవా? ఓ చెప్పగలనే. ఏది చెప్పు చూద్దాం. నోరు వైలేని జీవం, బద్ధకం బ్రహ్మాజీరావు, దుర్గమ్మ గారి సోంబేరి మొగుడు శివయ్య తాత. దుర్గమ్మ. చాలా కరెక్ట్. నా గురించి కరెక్ట్ గా చెప్పావు రాజా, సందేహం లేదు. నువ్వు మా రాంబాబు కొడుకువే. అవును, నా పేరు దుర్గమ్మ గారి సోంబేరి మొగుడే. అలా అంటున్నారని తెలుసుకోడా ఎందుకు కళ్ళు మూసుకుంటున్నా? పాపాలు కళ్ళపడకూడదని కళ్ళు మూసుకుంటున్నాను, కానీ మనసును మాత్రం చంపుకోలేక మదన పడుతూనే ఉన్నాను. ఏమైతేనే, ఏ దేవుడి దైవల్లో నువ్వు ఈ ఇంటికి వచ్చి చేరావు, అంతే చాలు. నన్ను ఇంటికి చేర్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఆ చేతిలో చెయ్యేసి చెప్పినావు, చెప్పుకున్న ఊసులు చెరిగిపోరాదని, చేసుకున్న భాషలు మరిచిపోరాదని. నే మాట్లాడుతుంటే మధ్యలో నీ పాటలు ఉంటాయా బాబు, నువ్వు ఊరుకో. రాజా, ఎవరు నిన్ను రక్షించింది? ఆ మారుతి నన్ను రక్షించాడు. అతను ఎప్పుడు నా వెంటే ఉంటాడు. అవును రాజా, నేనెప్పుడు నీ వెంటే ఉంటాను. ఇదిగో, మారుతి అంటే సంజీవ పర్వతాన్ని అవలీలగా ఎత్తినవాడు, అంతేగాని నీలాగా అన్నం గుడిగా వచ్చేవాడు కాదు. అక్కడికి నువ్వు మారుతి ఒకటే, రెండు గొప్పలు చెప్పుకోకు. నేను మారుతి ఒక్కటే.
అది తెలుసుకున్న వాడి జీవితం ధన్యం, తెలుసుకోలేని వాడి బ్రతుకు వ్యర్థం. రామ్ 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 సీతారాం రామ్ రామ్. రామదాసు మాటల్లో ఏదో పరమార్థం ఉన్నట్టుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఏమైతేనే ఇన్నాళ్ళకి ఇంటికో మగాడొచ్చాడు. అక్క, మనకి మొగుడుగా దాపురించిన ఆ కుర్ర వెధవ ప్రాణానికి యమదోతిదేనక్క. ఏమిట్రా అనేది? చూడటానికి పాయసమే, కానీ ఇందులో కాలకూట విషం కలిపాను. దీన్ని తాగితే ముందు తల తిరుగుతుంది, తర్వాత ప్రాణమే పోతుంది. దీన్ని ఆ కుర్రాడి చేత తాగిద్దాం, రాత్రికి రాత్రే శవాన్ని పాతేద్దాం. కుర్రాడేడని లాయర్ అడిగితే రాత్రి మీ ఇంటికి వెళ్ళిపోయాడని చెబుదాం. నీ ఆలోచన దివ్యంగా ఉంది. అప్పుడు మారీచుడు బంగారులేళ్లగా మారిపోయి శ్రీరామ ప్రభుతో దా 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 నన్ను పట్టుకో నన్ను పట్టుకో అని ముద్దుగా అరుస్తూనే పరిగెత్తాడు. రామదాసు నీ కథ ఆపోయ్యా. ఇన్నాళ్ళకి బాబు ఇంట్లో అడుగు పెట్టాడు, నోరు తీపి చెయ్యాలి. కూర్చో బాబు. ఇది కళా నిజమా? ఊరుకోండి, నువ్వు పాయసం తాగు బాబు. హాయ్, పాయసం అంటే నాకు చాలా ఇష్టం. తాగు బాబు. ఆగాగు, కథ మధ్యలో ఆపితే మొండి తేలు గుర్తుంది తెలుసా? ఆ తర్వాత ఏమైందంటే మారీచుడు ఇలా పరిగెత్తాడు కదా, శ్రీరామచంద్రుడు తరువుకుంటూ ఇలా వచ్చాడు. మారీచుడు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, శ్రీరాముడు ఇలా తరువుకుంటూ వచ్చాడు. మారీచుడు ఇలా వెళ్ళాడు, శ్రీరాముడు ఇలా వచ్చాడు. మారీచుడు ఇలా శ్రీరాముడు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మారీచుడు ఇలా వచ్చాడు, శ్రీరాముడు అలా వెళ్ళాడు. మారీచుడు ఇలా వెళ్ళాడు. రాముడు ఒక్క దెబ్బతో మారీచుడిని చంపేశాడు. రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతమ్మని ఎత్తుకుని పారిపోయాడు. శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ వెళ్ళాడు, సుగ్రీవుడిని కలిశాడు, వాలిని చంపాడు, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. హనుమంతుడు లంకకి వెళ్ళాడు, లంకడిని కొట్టాడు, లంకని కాల్చాడు, సీతను చూశాడు, వచ్చి రాముడికి చెప్పాడు. వానరులంతా కలిసి వారధి కట్టారు. శ్రీరాముడు వారధి మీదుగా లంకలోకి వెళ్ళి రాక్షసులందరినీ చంపేశాడు. ఆఖర్న శ్రీరాముడు మిగిలిన రావణాసురుడిని కూడా చంపేసి సీతమ్మని అయోధ్యకి తీసుకొచ్చేశాడు. అబ్బా, బాబుని పాయసం తాగనివ్వయ్యా, ముందు చల్లారిపోతుంది. అయిపోయింది బాబు, ఇక పట్టాభిషేకమే. ఇదిగో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణస్వామి, హనుమంతుడు. ఇక తాగు. బాబు ఒక్కడే కాదు, మీరందరూ తాగాలి. ముందు బాబే తాగాలి. అవును, రాకరాకొచ్చాడుగా, బాబే ముందు తాగాలి. తాగు బాబు. చాలా బాగుంది. బాబు తాగేశాడు, ఇక మీరందరూ తాగాలి. మీరే. ఏమండి, తాళి కట్టిన వాడు దైవం అంటారు, ముందు మీరు తాగండి. ఆహా, పతిభక్తిలో మీరు సతీ సావిత్రేనమ్మా. నువ్వు ఉండవయ్యా. బావా, ఇంటికి పెద్ద తలకాయ నువ్వు తాగు బావా ముందు. ఏంటి, ఈ ఇంట్లో నాకు ఇంత గౌరవమా? అయితే ఇది నిజంగా కాలే. బాగుంది, చాలా బాగుంది పాయసం. ఆయన కూడా తాగారు, ఇక మీ ఇద్దరే తాగాలి. తాగండి. అక్క, తమ్ముడు నువ్వు ముందు తాగరా. అయ్యో అక్క, నువ్వే నా ప్రత్యక్ష దేవత, ముందు నువ్వే తాగాలి. చిన్నవాడివి, నువ్వు తాగు. అయ్యో, నీ తర్వాతే నేను. అక్క, నీకు సేవ చేసుకోవడమే నా జీవిత పరమార్థం. తాగక్క. అక్కగారంటే తమ్ముడు గారికి, తమ్ముడు గారంటే అక్కగారికి ఎంత ప్రేమ, ఎంత అభిమానం. పోనీ ఓ పని చేస్తే పోలా, ఇద్దరు ఒక్కసారే తాగండి. తాగాలి. అందరూ తాగాలి, ఆనందాన్ని అందరూ పంచుకోవాలి. తాగండి తాగండి. తీసుకో తీసుకో క్లాస్. ఇది
ముద్దుల తాత మాయాలోకం బాగుంది. దేవుడు చేసినదంతా మాయేనా, నిజమేది రుజువేది అసలు ఈ సృష్టికి మొదలేది, మారుతి తాత మానవ లోకం బాగుందా. ముద్దుల తాత మాయాలోకం బాగుంది. దేవుడు చేసినదంతా మాయేనా, నిజమేది రుజువేది అసలు ఈ సృష్టికి మొదలేది. అదిగో విమానము మా మనుషుల నిర్మాణము, భారతి మీ కాలము ఈ ఓడలు మా కాలము. ఇది ఏమి వింత కలికాలమంత ఆడింది ఈ పెట్టెలో, నీ దివ్య దృష్టి మా నవ్య సృష్టి చేర్చాము టీవీలలో. దేవుడికి జీవుడికి ఆలయమైనది మా లోకం, మారుతి తాత మానవ లోకం బాగుందా. ముద్దుల తాత మాయాలోకం బాగుంది. నరుడే నారాయణం నేనెరిగిన పారాయణం, ఆ నరుడే నారాముడు హరిహరుడే శ్రీరాముడు. హరిహరులకైన గిరిధరులకైన అమ్మంటూ ఉండాలిగా. ఆ అమ్మ శక్తి చేసింది సృష్టి మాయమ్మ సీతమ్మేగా. అందుకనే అందరం శక్తిని నమ్మిన జీవులము. ఆ శక్తికి ముక్తికి ఒక్కటే మార్గం నాయనా, ఏమిటది? తారక నామం. రామా రామా రామ 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 సీత రామ 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 రామ. తాతయ్య తాతయ్య, మారుతి తాత మానవ లోకం బాగుందా. ముద్దుల తాత మాయాలోకం బాగుంది. దేవుడు చేసినదంతా మాయేనా, నిజమేది రుజువేది అసలు ఈ సృష్టికి మొదలేది, మారుతి తాత మానవ లోకం బాగుందా. ముద్దుల తాత మాయాలోకం బాగుంది. ఏమిట్రా చూస్తున్నావు? వేలిడంత బెదవని ఏమి చేయలేక వాడి పడగ్గది ముందు చేరి పవళింపు సేవ చూస్తున్నావా? లేదక్క, వాడి కోసం చక్రాయుధం సిద్ధం చేశాను. ఏమిటి నువ్వు అనేది? ఆ గదిలో ఉన్న ఫ్యాన్ బోల్ట్ లూజ్ చేశాను. వాడొచ్చి ఫ్యాన్ కిందే పడుకుంటాడు. అక్క, ఫ్యాన్ కి జర్రమని జారి డమాల్ని పడుతుంది. పాపం పసివాడు యాక్సిడెంట్ లో చచ్చిపోతాడు. వస్తున్నాడు వస్తున్నాడు. అక్క, ఇప్పుడు వాడు వెళ్ళి ఫ్యాన్ స్విచ్ వేస్తాడు.
ఇలా అక్క, ఈ కుర్రాడి మాయలు మంత్రాలు చూస్తుంటే నాకు ముచ్చెమట్లు పోస్తున్నాయి. దీనికి ఏదైనా మార్గం ఆలోచించకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది. హలో, ఎవరు? దుర్గమ్మ గారా? నేను దుర్గమ్మని మాట్లాడుతున్నాను. ఏమిటండి ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ చేశారు? ఆ కనక దుర్గమ్మ దయ వల్ల మీ ద్వారా రాంబాబు కొడుకు మాకు చేరాడు. దాందే ఉందండి. చూడండి, ముందేదో అనుకున్నాం గాని ఇప్పుడు వాడి మాటలు చేష్టలు అన్ని చూస్తుంటే అచ్చం రాంబాబులాగే ఉన్నాయి. నిజంగానా? అవునండి, ఇప్పుడు మాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. మీరు ఇంటికొచ్చి ఆస్తి కాగితాల్ని తాళాల్ని మాకు అప్పగిస్తే ఈ ఆస్తిని కుర్రవాణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటాం. రేపు ఉదయం వస్తారు కదూ? తప్పకుండా వస్తానమ్మా. అలాగే, థ్యాంక్ యూ. అక్క, మన కోసం రుద్రాక్షమాలలు కాషాయ వస్త్రాలు రెడీ చేయమంటావా? ఎందుకురా? ఎందుకేమిటి, వాడి ఆస్తి వాడికి అప్పచెప్పి మనం సన్యాసంలో కలుద్దాం. పూటకింత ముద్దైనా దొరుకుద్ది. అంత కరమే పట్టిందిరా. లాయర్ గారు తాళాలు ఇవ్వగానే ఇనపెట్లో ఉన్న ఆస్తంతా మూట కట్టేసి తాళాలు మాత్రం కురవాడికిద్దాం. ఆ తర్వాత మన దారి పోదాం, హ్యాపీగా ఉందాం. శభాష్ అక్క, అలా అయితే పర్వాలేదు. లేకపోతే ఇంట్లో జరిగే మాయలు చూస్తుంటే నాకు మతిపోతుంది. దుర్గమ్మ గారు, ఈ ఆస్తికే కాదు, ఈ రోజు నుంచి బాబుకి గార్డియన్ గా కూడా ఉంటానంటున్నారు. చాలా సంతోషం. ఇదిగోండి తాళాలు. రాజా, చిన్నవాడిని నీకు తాళాలు ఎందుకు? వాళ్ళకి ఇచ్చేసేయ్, నీకు తోడుగా ఉంటారు. నాకు తోడుండేది ఆ మారుతి ఒక్కడే, నన్నెప్పుడూ వదలడు. అవును రాజా, ఆ ఆంజనేయ స్వామి నీకెప్పుడూ తోడుగా ఉంటాడు. వస్తాను రాజా. సరే తాతయ్య. వస్తానండి. ఈ కోతిగాడికి ఆ తోగ్గాడు తోడట. అక్కడ ఫోన్ చేశారయ్యా కనకరావు. పిచ్చి వాళ్ళ కూడా ఫ్రీ, పిచ్చి డాక్టర్ కూడా కన్సల్ట్ చేయమన్నాడు. పిచ్చి డాక్టర్లు అందరూ స్నేహితులే కదా, ఎవరికో ఒకరికి కౌరు పెట్టు. దీనికి పిచ్చి డాక్టర్ల దాకా అక్కర్లేదు బాబు. దీంతో 2 వాతలు తగిలిస్తే ఠక్కులు లేచి కూర్చుంటుంది. నిజంగా రామదాసు? మా పొన్నూరులో ఇలాంటి జబ్బులకి ఇదే వైద్యం. త్వరగా కావండి. అలాగే. ఏంటి వాతల వైద్యం? అనాగరికంగా డబ్బులు పెట్టి వైద్యం ఉంటుందయ్యా. నువ్వు పెట్టుకో అక్క, వాగవుతుంది. ముందు నువ్వు తప్పుకో. పర్వాలేదు, ఓర్చుకోవే. నాకైతే ఏమైపోయేది బాబు, ఇంకెప్పటికీ రాదు ఈ ఒక్క వాత పెట్టు. ఇక చాలు, ఇంకోసారి వస్తే చూడొచ్చు. ఏ తగ్గిపోయిందా? సరే, నేను పోయి పడుకుంటా. అలాగే గురగబెట్ట మర్చిపోవద్దు. పర్వాలేదు, ఎలాగో సాధించావుగా. నీకేమైందిరా? పంగరామలక్క, అక్క సందేహం లేదు, ఇది కూడా కుర్రాడి మాయే. ఇక మనం ఆస్తి కాగితాల మీద ఆశ పెట్టుకుని లాభం లేదు. ఏమైనా దొంగ కాగితాలు సృష్టించి డబ్బు చేసుకోవాల్సిందే. ఎవరు నమ్ముతారా? అలా నమ్మే ఓ సేటున్నాడని ఇంతకు ముందే చెప్పానుగా. నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు. వాణ్ణి బుట్లో పెడతాను. ఎలాగైనా ఈ ఆస్తి రూపాన్ని రూపాయలుగా మారుస్తాను. సెడ్జి, 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 ఏంటిది? విషయంలో మోసం చేసావు, ఆస్తి విషయంలో చేయని నమ్మకం ఏంటి? నో అగ్రిమెంట్, నో కేస్. అయితే అల్లి ఫాలో మీ. అచ్చా సాబ్, హన్కే ఫోట్ వాళ్ళని నమ్మకూడదంటారు. అడియ దంబ చెక్కెలు గుచ్చ, అడియ మస్కమ్మ, గులుంబ గులుంబ. అచ్చా మచ్చ గిచ్చ బచ్చా. ఎవడో పసిపిల్లాడు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తున్నట్ట నా చెవుల్ని నేనే నమ్మలే గిల్లేసుకున్నాను. ఇంకా నమ్మకపోతే పూర్తిగా ఊడిపోతుందని ఆగిపోయాను. మిమ్మల్ని ఎంత అవమానం పాలు చేసిన కుర్రవో చెప్పండి. 7 సముద్రాల అవతల దాక్కున్నా సరే లాక్కొచ్చి మరీ దంతాను. చారా నా బుజ్జి, మిరపకాయ బజ్జి. ఏ ఊరు బాబు మంది? నా ఊరి పేరు చెప్పనా లేక నీ ఊరి పేరు చెప్పనా జగన్నాథం? జగన్నాథమా? పేరు కూడా చెప్తున్నాడే. ఒక్క పేరే కాదు, మీ పుట్టు పూర్వోత్తరాలు జాతకాలు కూడా చెప్పగలడు. ఓహోహోహోహో, నీకు ఈ ఎర్రకోతి సపోర్టా?
కోతి అని పిలవద్దు, కోతి అని పిలవద్దు, కోతి అని పిలవద్దు. ఇంతకుముందు కోర్టులో జవాన్ కింద పనిచేసావా? నేను వేలం పాట కూడా పాడాను. ఎర్రకోతి ఒకటోసారి, ఎర్రకోతి రెండోసారి, ఎర్రకోతి మూడోసారి. ఇప్పుడేమంటావు? బాబు వెళదాం. ఇక వాడి గడ్డి అంటే అక్క, ఆ కుర్రాడి దగ్గర ఏవో మంత్రశక్తులున్నాయి. అందుకే మనం చేసే ప్రయత్నాలన్నీ మనకే ఎదురు తిరుగుతున్నాయి. ఏమోరా, రాను రాను ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. అక్క, ఇక మనకు మిగిలింది ఒకటే మార్గం. ఈ ఊళ్ళో రుద్రభైరవుడనే శక్తి ఆరాధకుడున్నాడట. అతను ఎలాంటి శక్తినైనా లొంగ తీయగలడట. మనం వెళ్ళి అతన్ని పట్టుకుందాం. రా. తమ్ముడు, తమ్ముడు, నాకేదో భయంగా ఉందిరా. భయం ఎందుకక్క? నేనున్నాగా. రుద్రభైరవుడి, ఏ ఊరు మీది? ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. ఏమిటి పని? స్వామి దేవా, అయ్యా ప్రభు, ఒక 6 ఏళ్ల కుర్రవాడు మా ఇంట్లో ప్రవేశించి ఏవో మంత్రశక్తులతో మమ్మల్ని భయపెడుతూ ఆస్తికంతా వాడే వారసుడు అంటున్నాడు స్వామి. 6 ఏళ్ల కుర్రాడికి మంత్రశక్తుల? ఎవడు వాడు? విరోధి కొడుకు. మా విరోధి కొడుకు. మీ విరోధి కొడుకు 6 ఏళ్ల కుర్రాడు? స్వామి దేవా, అయ్యా ప్రభు, తమరెట్లాగైనా మమ్మల్ని ఆదుకోవాలి, తప్పదు. మీరేం భయపడకండి. నా ఇష్టదైవమైన కాలభైరవుడికి 6 ఏళ్ల కుర్రాన్ని బలివ్వడం కోసమే ఎదురు చూస్తున్నాను. పదండి. ఎవరవయ్యా నువ్వు? ఏమిటి అఘాయిత్యం? శేఖర్, నువ్వా? అవును లాయర్ గారు, నా చెల్లెల్ని రాంబాబుని చంపేసి నా మేనల్లుడు రాజాన్ని నాకు కాకుండా చేసింది ఆ దుర్మార్గులు కనకారావు దుర్గమ్మలే సార్. ఆ విషయం ఇప్పుడు నాకు జానకి ద్వారా తెలిసింది. అలాగా? నీ పెంచుతున్న రాజా ఆ ఇంటి వారసుందని అక్కడే ఉంటున్నాడు. ఒకవేళ ఆ రాజా ఈ రాజా సార్ అయితే నా రాజా నా దుర్మార్గులు ఏం సెలు పెడుతున్నారేమో. మేము ఆ ఇంటికి వెళ్తున్నాం. రండి, కాలేజ్ సార్, పదండి. శ్రీరామ్, ఎవరో రామభక్తుడు ఇంట్లో ఉన్నాడు. వాణ్ణి వెంటనే బయటికి పంపించాలి. రామ 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 సీతారామ రామ శ్రీరామ రామ రామ సీతారామ రామ 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 సీతారామ రామ రామ రామ. మారుతి, ఎక్కడికి వెళ్తున్నావు మారుతి? భక్తులెవరో నా ప్రభు మధురనామాన్ని గానం చేస్తున్నారు నాయన. కాసేపు నేను వాళ్లతో గొంతు కలిపొస్తాను. ఆ గీతేమిటి మారుతి? నువ్వు ఈ గీతని దాటి బయటికి రాకూడదు నాయన. నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 రామ. ఇంట్లో ఏదో శక్తి ఉందన్నారు. మా వంటవాడు వస్తున్నాడే. వీడే ఆ శక్తి. ఇంతకాలం వంటవాడి రూపంలో ఉన్నాడు. దాక్కోండి. రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ. ఆ కుర్రాన్ని ఇప్పుడే తీసుకొస్తాను.
మాయన మించిన పెనుమాయి చెయ్యాలి. ఈ కుర్రాన్ని మోసగించటానికి వాడికి అయిన వాళ్ళ రూపం దాల్చాలి. బాబు రాజా, రాజా. హై తాతయ్య, నువ్వు ఇప్పుడొచ్చావంటే? నిన్ను చూసి చాలా రోజులైందిగా, అందుకే నిన్ను చూసి వెళదామని వచ్చాను. ఇది మనకదే, లోపలికి రా తాతయ్య. నువ్వే వచ్చి నాకు ముద్దివ్వకూడదా? రా రాజా, రా రాజా. మనం ఒక చోటికి వెళ్ళాలి. రుద్రభైరుడికి బదులుగా లాయర్ వస్తున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదు. నేనా లాయర్ని అనుకుంటున్నారా? కాదు, రుద్రభైరవుణ్ణి. వీడిని తీసుకెళ్లి భైరవుడికి బలిస్తాను. అక్క, ఇక ఈ ఆస్తిని మనం ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు. అమ్మ దుర్మార్గులారా, భైరవుడికి బలిస్తాను. శివయ్య, ఏమిటి, ఏమైంది? మీరు నిజంగా మా లాయర్ గారేనా? అవును, నేనే. మీ రూపంలో ఎవడో మాంత్రికుడు వచ్చి బాబు నమ్మించి తీసుకెళ్ళాడు. కాళీమాతకు బలిగిపోతున్నాడు. దీనికి అంతకే కారణం ఆ కనకరావు, మా దుర్గి. రాస్కెల్స్, ఈ రోజుతో ఆ దుర్మార్గుల పాపం పండింది. ఉత్తరాల మీద ముద్దర్లేసే పోస్ట్ మ్యాన్ ఉర్రూతలు ఊగుతున్నాడు. వంగబెట్టి వీప్ మీద 4 ముద్దర్లేయండిరా. ఉండడం క్షేమం కాదు. పద పద. ఎవరు?
చంపబోయాడు. నువ్వు నన్ను వదిలి వెళ్ళకు మారుతి. లేదు రాజా, నేను చేయవలసిన పనులన్నీ పూర్తి చేశాను. నీకు ఇక మీదట ఎలాంటి భయం ఉండదు. నాకు భయంగా ఉంది. నీకేం భయం లేదు. నువ్వు బాధలో ఉన్నప్పుడల్లా నేను వస్తూనే ఉంటాగా. వస్తాను రాజా, సరేనా? రాజా రాజా బాబు రాజా తాతయ్య, మారుతి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తాతయ్య. మారుతి ఎక్కడికి వెళ్ళాడు బాబు? మారుతి ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆంటీ, అంకుల్, నేను అందరం ఉన్నాగా. నీకేం భయం లేదు.